ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక తేనెబండ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వర్గీయ శ్రీమతి ఎన్ రెడ్డమ్మ ట్రస్ట్ మరియు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఆయన ప్రారంభించారు. ముందుగా రెడ్డమ్మ 5వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ స్టాఫ్ నర్సుగా స్వర్గీయ రెడ్డమ్మ పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇవాళ ఆమె 5వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో అనేక రకాల పరీక్షలు, చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించారు. అనంతరం ఉచితంగా వైద్య సేవలు అందజేసిన డాక్టర్లకు రెడ్డమ్మ ట్రస్ట్ నిర్వాహకులు, హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి, నగర టీడీపీ కార్యదర్శి పచ్చప్ప జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు జీవన్, టీడీపీ నాయకులు సురేంద్ర కుమార్, హైకోర్టు న్యాయవాది దుద్ది రమణ, సీనా వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్, ఉదయ్ సేటు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డమ్మ ట్రస్ట్ త్రిమూర్తి గారు ఈరోజు వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఫ్రీగా తాగునీరు సరఫరా చేశాను ఈ ప్రాంత వాసులందరికీ కూడా. రెడ్డమ్మ గారు ఈ హాస్పిటల్లో ఎంతో సేవలు చేసి కరోనా పేషెంట్స్ కూడా భయపడకుండా ఆమె చేసిన సేవలకు గాను మరణించడం కూడా జరిగింది. అలాంటి రెడ్డమ్మ పేరుతో ఈ ప్రోగ్రాం జరగడం అనేది కూడా చాలా ఆనందదాయకము. రెడ్డమ్మ గారు కూడా అందరూ ప్రజల్లో హృదయాల్లో ఎప్పుడు జీవించే ఉంటారు. దీన్ని త్రిమూర్తి గారు ఎప్పుడు కొనసాగించాలని, అలాగే వైదేహి హాస్పిటల్ కూడా ఈ ప్రాంత ప్రజలకి, చిత్తూరు జిల్లా ప్రాంత ప్రజలకి అన్నీ కూడా ఉచితంగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ క్షత్రియ సామాజిక వర్గంలో ఏ ఒక్కరికి న్యాయపరమైనటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు మమ్మల్ని దగ్గరుండి నడిపించి న్యాయం వైపు నడిపించేటువంటి మా ఆత్మీయ అన్న తిరుమూర్తి గారి యొక్క ధర్మపత్ని రెడ్డమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం వారు బతికినంత కాలం ఒక చీఫ్ నర్సుగా ఉంటూ ఎంతోమంది పేదలకు వైద్యం చేసినటువంటి మా అత్తగారి యొక్క జ్ఞాపకాన్ని మదిలో ఉంచుకొని ఈరోజు అదే జ్ఞాపకంతో చాలామంది పేదవారికి వైద్యం చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి వైద్యం చేసి అమ్మగారి యొక్క జ్ఞాపకాన్ని ప్రజలకు పంచుతున్నటువంటి మా అన్నకు మా యొక్క తరఫున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, కుల సమాజం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షత్రియ సమాజంలో ఒక న్యాయపరమైనటువంటి అంశాల మీద సమగ్ర అవగాహన కలిగినటువంటి సోదర సమానులైనటువంటి త్రిమూర్తులు గారు సతీమణి రెడ్డమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వైదేహి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిబిరం ద్వారా వారు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో మరి వారి సతీమణిని గుర్తించుకొని వారు కూడా హెడ్ నర్స్గా పనిచేసి ఎందరికో వైద్య సేవలు అందించి పేద వర్గాలకు బాసటగా నిలిచినటువంటి వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి వారిని మనస్ఫూర్తిగా ఇది అభినందించాల్సిన సమయం కాకపోయినా అభినందిస్తూ వారు ఏ విధంగా అయితే ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా సమాజానికి మేలు చేయాల లక్ష్యంతో ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం దాన్ని స్వాగతిస్తూ మరి